నమస్తే భారత్ టుడే 24/7 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. పరస్పర సుంకాన్ని ప్రకటించిన ట్రంప్, పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడి. వర్క్స్ బిల్లులకు లోక్సభ ఆమోదం, 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు. థాయిలాండ్ కు బయలుదేరిన ప్రధాని మోదీ, 5 దేశాల అధినేతలతో సమావేశం. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు స్థానం లేదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ. రిజర్వేషన్లకు అనుమతిస్తే సభ పెట్టి సన్మానం చేస్తాం, ఢిల్లీ బీసీ పోరుగచ్చిన సభలో సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు పట్టాభిషేకం, మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి నారా లోకేష్. కంచె గచ్చిబౌలి భూములపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, ఆ భూములు కొనుగోలు చేస్తే నష్టపోతారని హెచ్చరిక. ఆడుదామాంధ్రాలో ఎలాంటి అవినీతి జరగలేదన్న రోజా, వైసీపీలోని బలమైన నేతలపై కేసులు పెడుతున్నారని విమర్శ. ఆర్సీబీకి గుజరాత్ షాక్, బెంగళూరుకు తొలి ఓటమి, బెంగళూరును 8 వికెట్ల తేడాతో ఓడించిన గుజరాత్. ట్రంప్ ప్రతీకార సుంకాలు, నష్టాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు. నాని ది పారడైజ్ పై రూమర్స్, జోకర్లు అంటూ ఘాట్ స్పందన. డీటెయిల్స్ చూస్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని అనేక దేశాలపై పరస్పర సుంకాలు విధించారు. పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేగాక పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. అధికార భవనం వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఈ రోజును లిబరేషన్ డే గా నిర్వహించిన ట్రంప్ ఈ ప్రత్యేక సమావేశానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ రంగ కార్మికులను ఆహ్వానించారు. ఇక భారత్ తో పాటు చైనాపై భారీగానే పరస్పర సుంకాలను విధించారు. అయితే ఆయా దేశాలు తమ నుంచి వసూలు చేస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు, తద్వారా తాము వారిపై దయతో ఉన్నామని సందర్భంగా ట్రంప్ తెలియజేశారు. వీటిని రాయితీ పరస్పర సుంకాలు అని పేర్కొన్నారు. ఇక భారత్ పై 26%, చైనాపై 34% దిగుమతి సుంకాన్ని అమెరికా వసూలు చేస్తోందని ట్రంప్ ప్రకటించారు. భారతదేశం గురించి మాట్లాడుతూ న్యూఢిల్లీ విధించిన సుంకాలను చాలా కఠినమైనవి అని ఆయన అభివర్ణించారు. వారి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే యుఎస్ వచ్చి వెళ్లారు. ఆయన నాకు మంచి మిత్రుడు, కానీ నేను ఆయనతో, నువ్వు నా స్నేహితుడు, కానీ నువ్వు మాతో సరిగ్గా వ్యవహరించడం లేదని చెప్పారు. ఇండియాను మా నుంచి 52% సుంకం వసూలు చేస్తోంది, కాబట్టి మేము దానిలో సగం 26% వసూలు చేస్తామని ట్రంప్ అన్నారు. Thailand and others are charging much higher prices, like 60%. India charges 70%. Vietnam charges 75%, and others are even higher than that. Likewise, until today, the United States has for decades charged a 2.5 tariff. Think of that, 2.5%
on foreign-made automobiles. The European Union charges us more than 10% tariffs, and they have 20% VATs, much, much higher. India charges 70%, and perhaps worst of all are the non-monetary restrictions imposed by South Korea, Japan, and very many other nations. As a result of these colossal trade barriers, 81% of the cars in South Korea are made in South Korea. 94% of the cars in Japan are made in Japan. Toyota sells 1 million foreign-made automobiles into the United States, and General Motors sells almost none. Ford sells very little. None of our companies are allowed to go into other countries. And I say that friend and foe. And in many cases, the friend is worse than the foe in terms of trade. వివాదాస్పద వర్క్స్ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. బుధవారం లోక్సభలో ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. 12 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ అనంతరం అర్ధరాత్రి తర్వాత స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. ఇక మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా 232 మంది దీనిని వ్యతిరేకించారు. ఇక ఈ రోజు ఈ వర్క్స్ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది. ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చించేందుకు 8 గంటల సమయం కేటాయించారు. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. संशोधित पारित किया जाए. Sir, I move that the bill be passed as amended. प्रश्न ये कि विधेयक को यथा संशोधित पारित किया जाए. जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ. विधेयक पर यथा संशोधित पारित हुआ. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం థాయిలాండ్ లో బయలుదేరి వెళ్లారు. 2 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్న మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక అంతేకాక బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ 6 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు. ఇక ఈ సందర్భంగా సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. అలాగే కూటమి సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్చించే అవకాశం ఉంది. ఈ సమ్మిట్ కు థాయ్ పీఎం పెటోంగ్ టార్న్ షినావత్రా, నేపాల్ ప్రధాని కేపీ ఓలీ, భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యనస్, శ్రీలంక పీఎం హరిని అమరసూర్య సైతం హాజరు కానున్నారు. 2018లో నేపాల్లోని కాఠ్మాండులో జరిగిన 4వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇదే కావడం గమనార్హం. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 మార్చిలో కొలంబోలో వర్చువల్ ఫార్మాట్ లో జరిగింది. ప్రధాని మోదీ పర్యటన గురించి థాయిలాండ్ లో భారత రాయబారి నగే సింగ్ స్పందించారు. మోదీ పర్యటనతో థాయిలాండ్ లో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది. వర్క్స్ బోర్డు చట్టం సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. వర్క్స్ బోర్డులో ముస్లిమేతరులకు కూడా స్థానం కల్పిస్తారంటూ కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. వర్క్స్ చట్ట సవరణ బిల్లులో అలాంటి నిబంధన ఏదీ లేదని స్పష్టం చేశారు. వర్క్స్ బోర్డులో ముస్లింలు మాత్రమే ఉంటారని, ముస్లిమేతరులు ఉండరని అమిత్ షా ఉద్ఘాటించారు. వర్క్స్ బోర్డు ఏం చేయాలి? వర్క్స్ సంపదను అమ్ముకుని తినే వారిని పట్టుకోవాలి. వర్క్స్ పేరుతో ఆస్తులను 100 ఏళ్ల పాటు షాపులకి కిరాయికి ఇచ్చిన వారికి పట్టుకోవాలని అన్నారు. ఇక వర్క్స్ బోర్డుల ద్వారా మైనార్టీలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని, ఇస్లాం ధార్మిక సంస్థలను బలోపేతం చేయాలన్నారు. देश तोड़ दोगे आप लोग, तोड़ दोगे. हमने साहब मैं अभी भी आपके माध्यम से, इस सदन के माध्यम से देश भर के मुसलमान भाइयों बहनों को कहना चाहता हूं, आपके वक़्फ में एक भी नॉन मुस्लिम नहीं आएगा. ये एक्ट में ऐसा कोई प्रावधान नहीं. मगर जो वक़्फ बोर्ड है और वक़्फ परिषद है, उसका काम क्या है? वक़्फ की संपत्तियां मान्यवर बेच खाने वाले लोगों को पकड़कर इसके बाहर निकालने का. वक़्फ के नाम पर औने पौने दाम में संपत्तियों को 100 साल तक किराए पे देने वाले लोगों को पकड़ना है. वक़्फ का जो पैसा होता है
इनकम जो गिरती जा रही है, जिसके माध्यम से माइनॉरिटी का विकास करना है, माइनॉरिटी को आगे बढ़ाना है, इस्लाम धर्म की सारी धार्मिक संस्थाओं को पुख्ता करना है। ये पैसा जो चोरी होता है ना, उसको पकड़ने का काम वक्फ बोर्ड वक्फ परिषद करे। और मान्यवर वो चाहते हैं कि इनके राज में जो मिलीभगत चली वो चलती रहे, ये नहीं चलेगी, ये नहीं चलेगी। తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే బీసీల ఆగ్రహ జ్వాలలకు బీజేపీ మసి అవుతుందని హెచ్చరించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కార్చిచ్చులా వ్యాపిస్తుందని, నిప్పు రవ్వై రగులుతోందని అన్నారు. దేశం నలుమూలల జాగృతం చేస్తాం, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను సంఘాలను ఏకం చేస్తాం. మీరు ఢిల్లీ గద్దె మీద ఎలా ఉంటారో చూస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వనందుకు తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినా మీరు బీసీల రిజర్వేషన్లు ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోం. మీరు మా డిమాండ్ కు దిగి అయినా రావాలి, లేదంటే గద్దె దిగిపోయినా ఇక పోవాలి. బీసీ ముసుగులో మీరు ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని ఏలలేరని రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా అమలు చేస్తారో లేదో తనకు అవసరం లేదని, కానీ తెలంగాణలో అనుమతి ఇవ్వకపోతే ఏ మాత్రం ఎర్రకోటపై జెండా ఎగరేసి సాధించుకుంటామని ప్రకటించారు. ఇక విద్యా ఉద్యోగాలతో పాటు చట్టసభలు బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ పోరుగర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నేను ఇప్పుడు అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం, నీ గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే, నీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే, మీ మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో చేయమని అడగలే. మా తెలంగాణలో మా 4 కోట్ల ప్రజలల్లా మా బలైన వర్గాల సోదరులకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమేందని నేను అడుగుతున్నా. నీ గుజరాత్ లో గుంట భూమి అడగలే, నీ రిజర్వేషన్ లో 1% మేము అడగలే. మేము మా తెలంగాణలో మా పిల్లల చదువులకు, మా పిల్లల ఉద్యోగాలకు, మా సోదరుల రాజకీయ అవకాశాల కోసం ఇవాళ మేము 42% రిజర్వేషన్ ఇస్తామని మా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ఇవాళ మేము తీర్మానం చేసినాం. నీకేం కష్టం వచ్చిందని నేను అడుగుతున్న మోడీ గారిని. నీ దాంట్లో భాగస్వామ్యం అడగలే, ఢిల్లీలో నీ కుర్చీ కూడా మేము అడగలే, ఎర్రకోట మీద మేము జెండా ఎగరేస్తామని చెప్పలే. మా దగ్గర మా బలైన వర్గాల లెక్క తేలింది, మా రిజర్వేషన్లు పెంచుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపించిన. ఆయన పలకలే. బండి సంజయ్ని కలిసిండు, ధర్మపురి అరవింద్ని కలిసిండు, కిషన్ రెడ్డిని కలిసిండు. మా పిల్లలు విజ్ఞప్తి చేసిరు, మా సోదరులు పోయి డిమాండ్ చేసిండు. వాళ్ళు పలకలే, వాళ్ళు మళ్ళీ చూడలే. అందుకే ఇవాళ గల్లీలో ఉండి చెప్తే మీకు వినిపిస్తలేదు, అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం, మోడీ గారు మీరు వినండి, జంతర్ మంతర్లో మా గొంతు వినిపిస్తున్నాం. ఇవాళ ఢిల్లీకి వచ్చినాం. ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పిండు, ఆయనను పోయి రావలే హస్తినకు అని. ఆయనను పోయి రావలేను హస్తి. పాస్టర్ పగడల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతి 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన విషయం విదితమే. ఇక ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియా వేదికగా భిన్న కథనాలు వెలువడడం, కొందరు ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేయడంతో రాజకీయ రంగం పులుముకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం పాస్టర్ ప్రవీణ్ కుమార్ అర్ధాంగి జెసికా స్పందిస్తూ తన భర్త మరణాన్ని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్ మరణాన్ని వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసు మార్గాన్ని అనుసరించేవారు మత విద్వేషాలు రెచ్చగొట్టరని ఆమె అన్నారు. తన భర్త మరణంపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తు తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతోందని ఆమె అన్నారు. తన భర్త మృతిని రాజకీయాల లబ్ధి కోసం వాడుకోవాలని చూడటం దారుణమని ఆమె అన్నారు. పోలీసుల విచారణకు అందరూ సహకరించాలని ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation and we are gratefully thankful. We believe in the government investigation and I urge, please do not disturb the religious harmony. As my husband Praveen never intended to disturb the communal
harmony in the society. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాట స్ఫూర్తికి బీఆర్ఎస్ పార్టీ తరపున హైదరాబాద్ నగర ప్రజల తరపున సెల్యూట్ చేస్తున్నాం. అమన్ ఇక అసామాన్య ప్రతిఘటన గొప్ప పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీలో ఎలాంటి పోరాటం అయితే ఆనాడు చూసామో అంతకు ధీటుగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ ఈ పోరాటంలో విరోచితంగా ముందుకు నడుస్తున్న తమ్ముళ్లు చెల్లెళ్లకు హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజల తరపున సెల్యూట్ చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. 10 రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి, మాట్లాడాలి, వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి. కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రి గారినో లేదా బాధ్యత గల వ్యక్తులను, అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు, అక్కడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా, వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా ఏఐ జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు. యు ఆర్ జస్ట్ ఎ కస్టోడియన్, నువ్వు ధర్మకర్తవు మాత్రమే. ప్రజల సొమ్ముకు, ప్రభుత్వ భూమి అంటే ప్రజల సొమ్ము అది, కాబట్టి ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తవు మాత్రమే. యు ఆర్ ఎ మియర్ కస్టోడియన్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం. నేనేదో రాజును, ఇది నాది రాజ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తే వారికి గుర్తు చేస్తా ఉన్నా, అది యూనివర్సిటీ భూమి, గవర్నమెంట్ భూమి, పంచాయతీ పక్కకు పెడితే నువ్వు యు ఆర్ ఎ మియర్ ట్రస్టీ అండ్ కస్టోడియన్, అంతే. ధర్మకర్తవు తాత్కాలికంగా ఉన్నవాడు, దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాను, ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తానంటే కుదరదు. ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గురువారం మంగళగిరిలో పేదలకు పట్టాభిషేక కార్యక్రమం కింద తొలి విడతలో అర్హులైన 3000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. గతంలో జేసీబీ పాలన చూసాం. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్ళింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్ట మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది. ఇది 2024 ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ. ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చేగల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 3000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి చూస్తే 2019 నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5300 ఓట్ల మెజారిటీతో ఓడిపోతాం జరిగింది. కంచె గచ్చిబౌలిలోని వివాదాస్పద స్థలంలో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాలు చేపట్టిన పనులను 1 రోజు పాటు నిలిపివేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం చెట్ల నరికివేత చదును చేసే కార్యక్రమాన్ని ఆపివేయలేదు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో కూడా కూలీలతో చెట్ల నరికివేంచే పనులను కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియోలను తమ మొబైల్ ఫోన్లలో సంబంధించి హెచ్సియు విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాలు చేపట్టిన పనులను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1 రోజు పాటు పనులను నిలిపివేయాలని పేర్కొంది. దానికి సంబంధించి దాఖలైన పిటిషన్ పై గురువారం మధ్యాహ్నం విచారణ చేపడతామని ప్రకటించింది. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ బుధవారం సాయంత్రం వేళ కూడా పనులు కొనసాగిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారాయి. అన్ని మార్గాల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం చీకటి పడ్డాక పనులు నిలిపివేయాల్సి వచ్చింది.
ఆడదామాంధ్ర కార్యక్రమంపై ఇంతవరకు కేసులు నమోదు కాలేదని వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా అన్నారు. కార్యక్రమానికి సంబంధించి అసెంబ్లీలో అన్ని విషయాలు స్పష్టంగా చెప్పామని తెలిపారు. ఆడదామాంధ్రలో ఎలాంటి అవినీతి జరగలేదని అంతా నిబంధన ప్రకారమే జరిగిందని చెప్పారు. వ్యవహారంలో తనకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆడదామాంధ్రలో అంతా పారదర్శకంగా జరిగిందని చెప్పారు. వైసీపీలో ఉన్న బలమైన నేతలను తొక్కడానికి తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తారన్న భయంతోనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. తనను అరెస్టు చేసే సంబరాలు చేసుకోవాలనే వారికి ఉండదని చెప్పారు. పెర్ని నాని, కొడాలి నాని, అబ్బటి రాంబాబును అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రోజా విమర్శించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పండిస్తున్నారని చెప్పారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో కూడా పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. రెడ్ బుక్ కోసం కాకుండా ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వం పనిచేయాలని చెప్పారు. కేసు ఎప్పుడు జరగలేదండి, వాళ్ళు ఊరికే చెప్తా ఉంటారు అంతే. ఎందుకంటే క్లియర్ కట్ గా టీడీపీ వాళ్ళే అసెంబ్లీలో అలాగే శాసనసభలో శాసన మండలిలో రెండిట్లో ఆన్సర్ ఇవ్వటం జరిగింది. దీనికి ఎంత అమౌంట్ కేటాయించారు, దాన్ని R&B ద్వారా ఎలా టెండర్లకి ఎంత అమౌంట్ కేటాయించారు, ఏ విధంగా పర్చేస్ చేశారు, అలాగే 26 జిల్లాల కలెక్టర్లకి ఆ అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసి అక్కడ గేమ్స్ని ఆడించారు, ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ మినిస్టర్కో లేదా బైరెడ్డి సిద్ధార్థకో ఏం సంబంధం ఉంది? డైరెక్ట్గా అవి జరిగిపోయినాయి. కలెక్టర్లకు వెళ్ళింది, R&B దీనికి వెళ్ళింది. సో దేనికి ఎంత వెళ్ళింది, ఏ విధంగా వర్క్ జరిగిందని క్లియర్గా ఉంది. అండ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏమైనా అవకతవకలు జరిగాయంటే లేదు అన్నారు. ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారంటే అలాంటి ప్రసక్తే లేదని వాళ్లే క్లియర్గా ఇచ్చి మళ్ళీ టీవీలకు మాత్రం సంబంధం లేకుండా ఏదో మాట్లాడతారు. అంటే మొదటి నుంచి వాళ్ళు చేసేది ఆన్ పేపర్ వాళ్ళు అబద్ధం చెప్పలేరు. ఎందుకంటే అది వాళ్ళ మెడకి ఉరితాడులాగా బిగుసుకుంటుంది. జగనన్న చేసిన అప్పుల విషయంలో కూడా ఛానల్లో చెప్పిన దానికి పయ్యావుల కేశవ్ గారు ఇచ్చిన దానికి తేడా మీకు తెలిసిందిగా. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అట్లాగే ఇది కూడా వాళ్ళు ఆన్ పేపర్ ఇచ్చింది, అలాంటి తప్పు జరగలేదు, వాళ్ళకి ఎలాంటి శిక్ష మేము వేయలేదు, ఈ డబ్బు ఏ విధంగా వాళ్ళు ఖర్చు పెట్టారు, ఎవరెవరి ద్వారా అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు సంబంధం లేని మాకు లేదా బైరెడ్డికి ఏదో కేసులు పెట్టేసినారు అంటే వాళ్ళ మనసులో వాళ్ళకి ఆశ ఉంది. రోజాని అరెస్ట్ చేసేయాలి, సంబరాలు చేసుకోవాలి, లేదా కొడాలి నాన్ని అరెస్ట్ చేసేయాలి, సంబరాలు చేసుకోవాలి, లేదా పేర్ని నాని లేదా అంబటి. అంటే ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ఎవరైతే టీడీపీ జనసేన చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళకి సంబరం. అంతేగాని వాళ్ళు మంచి పనులు చేసి పేరు తెచ్చుకుందాం, వాళ్ళ నోర్లు ముయిద్దాం అన్న ఆలోచనే లేదు వాళ్ళకి. బెంగళూరు వేదికగా నిన్న గుజరాత్ టైటాన్స్ జీటీతో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB పరాజయం పాలైంది. బెంగళూరు గుజరాత్ ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జీటీ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాస విజయాన్ని సాధించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 రన్స్ చేసింది. ఇక లివింగ్ స్టోన్ అర్ధశతకం 54, జితేష్ శర్మ 33 రాణించారు. పడిక్కల్ 4, కోహ్లీ 7, రజత్ పాటిదార్ 12, ఫీల్ సాల్ట్ 14 నిరాశపరిచారు. చివరిలో టీమ్ డేవిడ్ 32 మెరుపులు మెరిపించారు. ఇక టీజీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 3, సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టి ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షద్ చెరో వికెట్ తీశారు. అనంతరం 170 పరుగుల లక్ష్య ఛేదంలో బరిలోకి దిగి గుజరాత్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈజీ టార్గెట్ ను అందుకుంది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ 36 బంతుల్లో 49 పరుగులు, జాస్ బట్లర్ 39 బంతుల్లో 73 పరుగులు. ఇక బ్యాట్ జులిపించడంతో 17.5 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. RCB బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హెజల్వుడ్ తలో వికెట్ పడగొట్టారు. తన 4 ఓవర్లలో కేవలం 19 రన్స్ మాత్రమే చేసి కీలకమైన 3 వికెట్లు తీసిన సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. భారత్ పై 26% ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ సుంకాల ప్రభావం గురువారం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. దాంతో మార్కెట్లు నష్టం మొదలయ్యాయి. ప్రారంభంలోని మార్కెట్లో నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 343.75 పాయింట్లు పతనమై ఇక
26,273.69 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 88.15 పాయింట్లు తగ్గి 23,244.20 వద్ద కొనసాగుతుంది. ట్రేడింగ్ లో దాదాపు 106 షేర్లు లాభపడగా 234 షేర్లు పతనమయ్యాయి. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, సిప్లా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీస్ లాభాలు కొనసాగుతున్నాయి. ఇక బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, ఇక ఎన్జిఓసి, ఇక ఓఎన్జీసీ, విప్రో, టాటా మోటార్స్ నష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వరుస నష్టాలతో లక్షల కోట్ల సంపద ఆవిరికాక గురువారం సైతం భారీగా నష్టాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లు సైతం నష్టాలను కొనసాగుతున్నాయి. సుమారు 4% నాస్డాక్ ఫ్యూచర్స్ డౌన్ అయ్యాయి. ప్రైవేట్ టైమ్స్, హంగ్ సెంగ్, నిక్కీ 225 నష్టాలు కొనసాగుతున్నాయి. అమెరికాకు ముఖ్యమైన భాగస్వామి అయినప్పటికీ ట్రంప్ రెండో టారిఫ్ కింగ్ భారత్ ను అభివర్ణించారు. ఇక ట్రంప్ నిర్ణయం 50% బేసిస్ పాయింట్లకు పైగా ప్రభావితం చేయగలదని అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థ మార్క్వేరీ పేర్కొంది. 26% సుంకం భారతదేశ జీడీపీపై 30 బిలియన్ల మేర ప్రభావం చూపడమే అవకాశం ఉందని పేర్కొంది. 2025 క్యాలెండర్ ఇయర్ చివరి నాటికి భారత్ కలిగి ఉంటే $4.3 ట్రిలియన్ జీడీపీలో దాదాపు 0.7% ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది. నేచురల్ స్టార్ నాని ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. నటుడిగా, నిర్మాతగా మంచి విజయాలు అందుకుంటున్నాడు. ఇటీవల నాని నిర్మించిన కోట్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రస్తుతం హిట్ 3, ది పారడైజ్ అనే చిత్రాలు చేస్తున్నాడు. ఇక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా పారడైజ్ రా స్టేట్మెంట్ మూవీ తెరకెక్కుతుండగా ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గ్రిప్పింగ్స్ టీజర్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సంపాదించి తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిధిని రీడిఫైన్ చేసింది. మార్చి 26, 2026న ది పారడైజ్ తెరపైకి రానుంది. వార్ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉంటుందని అర్థమవుతుంది. పోస్టర్ లో తుపాకీని పట్టుకుని ఉన్న నానిని చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు. ఒక చిత్రం ఫ్యాన్స్ ని కనుల పండగగా ఉంటుందని ముచ్చటించుకుంటున్నారు. ఇక ఎస్ఎల్వి సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి చిత్రాన్ని అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. చిత్రం ఇంగ్లీష్, స్పానిష్ సహా 8 భాషల్లో విడుదల కానుంది. చిత్రంపై పలు షాకింగ్ పుకార్లు వినిపించడం మొదలయ్యాయి. పలు రూమర్స్ వైరల్ చేస్తున్న నేపథ్యంలో మేకర్స్ నుంచి ఊహించని ఘాటు రిప్లై వచ్చింది. తమ సినిమాపై ఇలా వార్తలు స్ప్రెడ్ చేస్తున్న జోకర్స్ అందరికి కూడా సమాధానం తమ సినిమాతోనే చెప్తామని అంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారందరికీ కూడా సమయం దగ్గరలో ఉందని అన్నట్టు వార్నింగ్ ఇస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరస్పర సుంకాన్ని ప్రకటించిన ట్రంప్, పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడి. వర్క్స్ బిల్లులకు లోక్సభ ఆమోదం, 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు. థాయిలాండ్ కు బయలుదేరిన ప్రధాని మోదీ, 5 దేశాల అధినేతలతో సమావేశం. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు స్థానం లేదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ. రిజర్వేషన్లకు అనుమతిస్తే సభ పెట్టి సన్మానం చేస్తాం, ఢిల్లీ బీసీ పోరుగచ్చిన సభలో సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు పట్టాభిషేకం, మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి నారా లోకేష్. కంచె గచ్చిబౌలి భూములపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, ఆ భూములు కొనుగోలు చేస్తే నష్టపోతారని హెచ్చరిక. ఆడుదామాంధ్రాలో ఎలాంటి అవినీతి జరగలేదన్న రోజా, వైసీపీలోని బలమైన నేతలపై కేసులు పెడుతున్నారని విమర్శ.
ఆర్సీబీకి గుజరాత్ షాక్. బెంగళూరుకు తొలి ఓటమి. బెంగళూరును 8 వికెట్ల తేడాతో ఓడించిన గుజరాత్. ట్రంప్ ప్రతీకార సుంకాలు. నష్టాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు. నాని ది పారడైజ్ పై రూమర్స్. జోకర్లు అంటూ ఘాట్ స్పందన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.